హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు హైదరాబాద్ నుండి కాళేశ్వరం ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో, హైదరాబాద్ నుండి కాళేశ్వరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎంజీబీఎస్ నుండి వెళ్ళాల్సొస్తది. ఎంజీబీఎస్‌లో ప్లాట్‌ఫార్మ్ నంబర్ 20లో మీకు కాళేశ్వరంకి వెళ్ళే బసెస్ ఉంటాయి. కాళేశ్వరంకి 6 అవర్స్ జర్నీ. మీరు అక్కడ దిగిన తర్వాత అక్కడి నుండి బస్ స్టాప్ నుండి లెఫ్ట్ సైడ్‌లో 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే నంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. సో, మేమైతే ఈ రూమ్‌లో ఉన్నాము. సింగిల్ బెడ్‌రూము. ఏసీ అయితే రూ. 1000, నాన్ ఏసీ అయితే రూ. 650 అనమాట. సో, మనం ఉండే హోటల్ నుండి మళ్ళా 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మీకు టెంపుల్ ఉంటది. సో, ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒకటే గర్భగుడిలో ఇద్దరు స్వాములుంటారు. కాళేశ్వర స్వామి అలానే ముక్తేశ్వర స్వామి. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ నుండి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మీకు గోదావరి నది గూడా ఉంటది. అక్కడ పుష్కరాలు గూడా జరుగుతాయన్నమాట. మీరు ఒకవేళ ఫ్రీ రూమ్స్ కావాలి అనుకునే వాళ్ళు టెంపుల్ ప్రాంగణంలోనే మీకు ఫ్రీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. చాలా పెద్ద టెంపులు. అలానే దర్శనం గూడా చాలా జరిగిందండి. ఒకవేళ అభిషేకం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు రూ. 1000 అండి అభిషేకం. లేదు నార్మల్ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నార్మల్ దర్శనం గూడా ఉంది. కుంకుమార్చన ఉంది. అలా బావుందండి. టెంపుల్ చాలా బావుంది. దర్శనం జరిగింది. సో, చూసారా టెంపుల్ ప్రాంగణంలోనే ఇవి ఫ్రీ రూమ్స్. మీరు ఒకవేళ ఫ్రీ రూమ్స్‌లో ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చనమాట. ఇక్కడ నుంచి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో గోదావరి నది అన్నాను గదా! అది గూడా చాలా బావుంది. మాకు జరిగిందనమాట. అక్కడ గూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చుట్టుపక్కల వాళ్ళు అయితే మీరు రూమ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు. వెంటనే అయిపోద్ది మీకు. సో, మీకు ఈ ఛానల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.